హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బటర్ చపాతీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి 1 కప్పు గోధుమ పిండి అండి, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్. సాల్ట్ పిండి ఒకసారి కలుపుకొని అందులో వాటర్ పోసి ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉండాలి, పిండి మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. దీంతో పాటు బటర్ కూడా కావాలండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి చూడండి. పిసికితే చాలా మెత్తగా ఉండాలన్నమాట. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి అలా ఒక 1/2 అవర్ అలాగే పెట్టేస్తున్నానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తీసి చూశానండి, పిండి చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు దీన్ని చపాతీలు చేస్తున్నాను. ఇంకొకసారి అలా చేతితో కలిపేసి బాగా మెత్తగా ఒక కవర్ పైన వేసేసి దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా రోల్గా చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను. ఈ సైజ్ అనేది మన ఇష్టం అన్నమాట. ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న చపాతీలు చేసుకుంటున్నాను. ఈ విధంగా చపాతీ చేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులో వేసి కాల్స్తున్నాను అనమాట. ఇక్కడ హైలో పెట్టానండి ఫ్లేము. ఇది కాస్త మరీ హైలో పెడితే మాడిపోతుందండి. బాగా ఇదిగా వస్తుంది. అలా కూడా ఉండకూడదు. అలానే స్లోలో పెట్టినా కూడా అలాగే వస్తుంది అనమాట. పెంకుల్లాగా వస్తాయి. మనము ఇక్కడ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ హైలో ఉండాలి, మళ్ళీ ఫ్లేమ్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చాలండి. ఇది మెయిన్ అనమాట చపాతీ సాఫ్ట్గా రావడానికి. ఇక్కడ నేను ఫస్ట్ హైలో పెట్టాను, మళ్ళీ కొంచెం తగ్గించాను అనమాట. చూస్తూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల లోపలంతా ఈవెన్గా కాలుతుంది అనమాట. మీరు క్లాత్ ఉన్నా కూడా క్లాత్తో కూడా అలా ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా కాలింది. లోపల లేయర్స్ కూడా వస్తాయి దీనికి. మరీ సన్నగా చేయకూడదండి, అలానే మరీ లావుగా కూడా చేయకూడదు. అప్పుడు కూడా చపాతీ సరిగ్గా కాలదు. అలానే మరీ సన్నగా చేస్తే పెంకులుగా వస్తాయన్నమాట. కాస్త మందం అనేది మీడియంగా ఉండాలి. అప్పుడే చపాతీ చక్కగా లేయర్స్గా వస్తుంది.
చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాల్చామనుకోండి బాగా కాలుతుంది. ఇప్పుడు బటర్ని అప్లై చేస్తున్నానండి. అంతే అండి, ఇలా అప్లై చేస్తే చాలన్నమాట. ఇదిగోండి మెత్తగా వచ్చాయి చూడండి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేస్తున్నాను. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇదిగోండి, ఇదిగోండి అన్నీ ఇలాగే చేసుకుంటున్నాను. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు ఇవి చాలా తొందరగా అయిపోతాయండి. అలా చేస్తూ ఇలా హీట్ చేసేయచ్చు అనమాట. ఇదిగోండి ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్రెస్ చేస్తూ మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలండి. చివరిగా బటర్ పుయ్యాలి ఇందులో. ఒక్క సైడ్ పూస్తే చాలన్నమాట, 2 సైడ్స్ పుయ్యాల్సిన పని లేదు. ఇదిగోండి అన్నీ అయిపోయినాయి, పక్కన పెట్టుకున్నాను. దీన్ని పాలక్ పన్నీరు, మటర్ పన్నీరు, మనకి ఏదైనా కర్రీ ఉన్నా వాటితో తింటే చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు బటర్ వేయడం వల్ల. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇవండి బటర్ చపాతీలు. సో ఇదండి ఇవాల్టి నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.